ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద డ్రోన్లు క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. బెలాసెర్కా నగరం మీద ఆదివారం ఉదయం జరిపిన దాడిలో 2 పౌరులు ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి కారణంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, బిల్డింగులు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గడిచిన 4 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. దీని మీద ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మండిపడ్డాడు. సాధారణ పౌరుల లక్ష్యంగా రష్యా భారీ డ్రోన్ క్షిపణి దాడుకు తెగబడిందని, ఇందులో శక్తివంతమైన హైపర్సోనిక్ ఒరెష్నిక్ క్షిపణిని ప్రయోగిస్తోందని ఆరోపించారు. అయితే దీని మీద రష్యా మాత్రం స్పందించలేదు. ఒరెష్నిక్ అంటే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి, అంటే అణ్వాయుధాలు కూడా మోసుకెళ్ళగలిగేది. రష్యా అత్యాధునిక క్షిపణుల్లో ఒకటైన మిస్సైల్ గంటకి 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగంగా దూసుకెళ్తుంది. ఇది అణువార్ హెడ్లను కూడా మోసుకెళ్ళగలదు, కానీ అణువార్ హెడ్ పెట్టలేదు. యూరోప్లోని అన్ని దేశాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. దీన్ని అడ్డుకునే సామర్థ్యం గల ఆయుధం ఇంతవరకు లేదు అన్నది రష్యా గతంలోనే ప్రకటించింది. తొలిసారిగా దీన్ని 2024 నవంబర్లో ఉక్రెయిన్ నగరమైన డివిప్రోలోని ఓ ఫ్యాక్టరీ మీద రష్యా ప్రయోగించింది. అప్పట్లో అది అభివృద్ధి దశలోనే ఉంది. ఇటీవల దీన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఉక్రెయిన్లోని పశ్చిమ లీవ్ ప్రాంతంలో రష్యా రెండోసారి క్షిపణి ఉపయోగిస్తే, తాజాగా కీవ్ రీజియన్ మీద 3వ సారి ప్రయోగించింది. అత్యంత పవర్ఫుల్ వెపన్ కరెక్ట్గా తగిలింది.